అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలానికి చెందిన వైసీపీ నేత వైస్ ఎంపీపీ వెంకటేష్ నాయక్ కు చెందిన తన ద్విచక్ర వాహనాన్ని అర్ధరాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో అతని ద్విచక్ర వాహనం పూర్తిగా కాలిపోయింది. బ్రహ్మసముద్రం నుంచి కళ్యాణదుర్గం మండల కాపర్లపల్లికి తన బంధువుల ఊరికి వేరుశనగ విత్తనాల కోసం వచ్చిన వెంకటేష్ అందరూ నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు వచ్చి ఆ ద్విచక్ర వాహనాన్ని పెట్రోల్ పోసి నిప్పు పెట్టి వెళ్లినట్లు బాధితుడు వెంకటేష్ నాయక్ ఆందోళన వ్యక్తం చేశాడు. కాలిపోయిన ద్విచక్ర వాహనాన్ని చూసి బాధితుడు కళ్యాణదుర్గం రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా బాధితుడిని ఫిర్యాదు మేరకు కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అది చెనిక్కాయ కోసం వచ్చింది. ఇక్కడ టైం అయింది, సాయంత్రము 5 గంటలు అయింది. 5 గంటలు 6 గంటల సమయం అయింది. ఇక్కడే బంధువులు ఉన్నారు కాబట్టి, అక్క బావలు ఉన్నారు కాబట్టి ఇక్కడే నేను ఉండిపోయినాను. రాత్రి సమయం 9-10 వరకు మేలుకున్నాము. అంతా మాట్లాడుకున్నా. 12 గంటల సమయంలో బండి ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు బండి పీకేసి పెట్రోల్ పీకేసి అగ్గిపుల్లతో నిప్పట్టించినారు. అది పక్కన ఉండేవాళ్ళు అంతా ఏంది పొగ వస్తుంది, ఎలతరైతుందని అందరూ వచ్చి గుమ్మగూడి దాన్ని వచ్చేసరికి వాళ్ళు వేసి వెంటనే వెళ్ళిపోయినారు. మరి అప్పుడు మేమంతా దాన్ని చుట్టుముట్టుకొని ఆ మంటను ఆపే